ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. జరిగిన నేరాలు ఘోరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారికి పెట్టిన మానసిక క్షోభకి దానికి సమాధానంగా ఒక కౌరవ సభ నుంచి గౌరవ సభకి నిన్న అడుగు పెట్టిన తరుణంలో చంద్రబాబు నాయుడు గారి శబ్దం ఎలా నెరవేరిందనడానికి మనమందరి కృషికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చి ఒక డయస్ మీద పెత్తందారులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళెవరూ లేకుండా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి సమాన భాగం ఇచ్చి చట్టసభల్లో రాణించింది మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయనతో కూడా కలిసి కొన్ని అడుగులు నేను వేయడంలో నేను అదృష్టవంతురాలని భావిస్తున్నాను. అలాగే మన నాయకుడు 73 ఏళ్ల వయసులో 37 ఏళ్ల కుర్రాడిగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ ని చరిత్ర పుటల్లో చాటాలన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి పోతుంటే అనుకోకుండా ఎన్నో క్షోభలు వచ్చాయి ఆయనకి. దానికి ఎదురీత ఇస్తూ వైఎస్ఆర్సీపీలో ఆ సైకో ముఖ్యమంత్రి 37 ఏళ్ళు ఉన్నాడు, లోపల కూర్చున్నాడు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయన రోడ్ల మీద జనాల మధ్యలో ఉంటారు. సో దాన్ని బట్టి ఈయనకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రగతి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి ఉందో నేను చెప్పాలి. ఆ వైఎస్ఆర్సీపీ సైన్యంలో ఒక 11 ఈడియట్స్ ఉన్నారు. ఆ 11 ఈడియట్స్ చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా బాధలు పెట్టి ఆయన ఇంకా రాజకీయ జీవితానికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు పన్నినా ఈ రోజు మాత్రం మళ్ళీ లేచిన కెరటం లాగా 164 సీట్లలో ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడితే వాళ్ళు కనీసం మొహాలు చాటేసుకొని ఈ రోజు అసెంబ్లీలో రాని దుస్థితి అంటే కర్మ సిద్ధాంతం ఊరికే పోదు. నేను ఇంకోటి అంటున్నాను, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటాము. ఎందుకంటారా, అన్ని రోజులు మనలు కాదు. అటువంటిది మీరు ఎవరినన్నా గడగాని ఇలాంటి బాధలు పెడితే కాలమే కాలసర్పమయ్యి మిమ్మల్ని మాత్రం కాటేస్తుందని చెప్తాను. అది వైఎస్ఆర్సీపీకి వర్తిస్తుంది ఇప్పుడైతే. నేను అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మేమైతే దిక్కుతోచిన స్థితిలో మా చేతైనా మేము చేశాము. పోలీసు వాళ్ళ దగ్గర దెబ్బలు తిన్నాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే ఆశ లేకుండా పోయింది. కనుచూరు మేరకు ఒక 6 నెలలు బయటికి రారు, ఒక 3 నెలలు బయటికి రారు, 9 నెలలు బయటికి రారు, ఇంకా రానే రారు అని చెప్తే మాకు ఇంకా వేరే గతి లేక గుళ్ళు గోపురాలకు తిరగడం మొదలు పెట్టాము. ఆ గుళ్ళు గోపురాలు కూడా గంగమ్మ గుడికి వెళ్ళాను, ఆ కపిల తీర్థం ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. చివరికి చెప్పులు లేకుండా అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదర్శన చేసింది నేను ఒక్కదాన్ని అని చెప్పేసి చాలా ఘనంగా చెప్తున్నాను. ఎందుకంటారా, మా అభిమాన నాయకుడు బాగుంటే భావితరాలకి ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఒక దిశానిర్దేశం చేస్తుందని, యువతకు మంచి రోజులు వస్తాయని, అందరూ బాగుంటారని చెప్పేసి ఆ రాష్ట్రం బాగుండాలి, చంద్రబాబు నాయుడు అంటే విజనరీ లీడర్ బయటికి రావాలని కోరుకున్నాం. అలాంటి జనరల్గా అయితే ఎక్కడైనా కూడా కానీ
మహిళల మీద బురద చల్లడం చాలా ఈజీ అండి. ఏదైనా బురద చల్లగలుగుతాం, ఎందుకంటే నరం లేని నాలుగు కాబట్టి. అలాంటిది ఏదో మామూలు వాళ్ళమే అనుకున్నాం, కానీ భువనేశ్వరి గారు కూడా అదే బాధపడ్డారు. అటువంటి ఆమెను బాధ పెట్టినందుకు ఈ రోజు అందరూ దేశ విదేశాలకు పారిపోయి ఈరోజు దాక్కున్న పరిస్థితి వచ్చిందంటే వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అటువంటి వాళ్ళు కానీ ఎక్కడన్నా మీకు మళ్ళీ దొరికితే వాళ్ళు నాలుక కోసి బంగాళాఖాతంలో పడేయాల్సిందిగా నేను మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటారా, అటువంటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులు. అటువంటి వాళ్ళు ఒక అక్కని, ఒక చెల్లిని, ఒక తల్లిని ప్రేమించినాడు వాడు సమాజంలో ఉండడానికి కూడా అనర్హుడని నేను చెప్తున్నాను. అలాగే మొన్న ప్రమాణ స్వీకారంలో మీకందరికీ కన్విందు జరిగే అందరు లైవ్ చూస్తున్నారు, కోట్ల మంది లైవ్ చూస్తున్నారు. ఒకటి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే భువనేశ్వర్ గారు, పురంధేశ్వరి గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద ఉండడం, అలాగే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వాటేసుకోవడం, అలాగే చూస్తే చిరంజీవి గారిని మోడీ గారు ఒక రకంగా అప్లాజ్ ఇవ్వడం, ఇవన్నీ చాలా ఆనందకరమైన రోజులు. ఆంధ్రప్రదేశ్కి ఎక్కడన్నా కూడా కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అందరూ ఆంధ్రప్రదేశ్ని ఎట్లా సపోర్ట్ చేశారో తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు అలాగే సపోర్ట్ చేయండి. మళ్ళీ మేము పూర్వవైభవం తీసుకొస్తాం, కష్టపడి పని చేస్తాం, మళ్ళీ తెలుగుదేశం జెండా మేము ఎగరేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ అలాట్. నమస్కారం అండి. నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కానీ మిమ్మల్ని అందరినీ అభినందించడానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు అంటే ఒక సృష్టికర్త, సంపద సృష్టికర్త. తద్వారా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిన మనిషి. ఆయనని దగ్గరగా చూశాము. నేను 1996లో ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్ట్ యూనియన్కు జనరల్ సెక్రటరీ, ఆయన సీఎంగా ఉండేవాడు. ప్రతి నెల ఒక 10 సార్లైనా కలిసి సమస్యల్ని పరిష్కరించడానికి వారు ముందు పెడితే వెంటనే పరిష్కరించేవారు. వారి విజన్ని చూసి ఆనాటి నుంచి కూడా దానికి ఆకర్షితులమై మేము సీనియర్ జర్నలిస్టులతో ఒక 30 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి లోటుపాట్లని వివరించేవాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత స్వచ్ఛందంగా హైదరాబాదులో విప్రో చౌరస్తాలో ఉద్యమం స్టార్ట్ అయి హైదరాబాదు నలుమూలల విస్తరించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక మహా ఉద్యమంగా ముందుకు వెళ్ళటం వల్లనే పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వచ్చిందంటే ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక పట్టుదలతో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా చంద్రబాబు నాయుడు అటువంటి మనిషి, సంపద సృష్టించిన మనిషి, ఇన్ని వేల మంది, లక్షల మందికి ఉద్యోగాలు చూపించి కుటుంబాన్ని బాగు చేసినటువంటి ఒక వ్యక్తి జైల్లో ఉండడం జీర్ణించుకోలేదు. ఇంట్లో వంట చేసుకునే మహిళలతో సహా ఉద్యోగులే కాదు, నిజంగా ఆశ్చర్యం అనిపించింది. నేను ప్రతి ఉద్యమంలో ముందు లేకున్నా, మీరు సర్వీస్ రోడ్లో, ఔటర్ రింగ్ రోడ్లో కార్ల ర్యాలీ చేసినప్పుడు మా వైపు నుంచి సహకారం కూడా అందిస్తూ వచ్చాం. అక్కడ అరెస్ట్ చేస్తే వివిధ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఆ కార్లు విడిపించడమే కాకుండా కేసులు లేకుండా చేశాం. ఆ తర్వాత స్టేడియంలో కానీ అనేక చోట్ల ప్రదర్శనలు చేసినప్పుడు పోలీసులు మరి వేధిస్తూ ఉంటే అక్కడ కొంతమందితో చెప్పించి మేము కూడా మాట్లాడి వాటిని పరిష్కరించడం, అంతో ఇంతో మా వంతు కృషిని చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నిజంగా మీ కృషి అభినందనీయం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పక్క రాష్ట్రంలో ఉంటూ ఒక దార్శకుడు ఈ రకంగా ప్రపంచానికే లేదా దేశానికే
నష్టం జరిగే పరిస్థితి ఉందని స్వచ్ఛందంగా వచ్చారంటే నిజంగా అభినందించాలా. ఆ రోజు నుంచి కూడా అవిశ్రాంతంగా ఒక కమిటీలుగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రజల్ని మెంబర్షిప్ అక్కడికి ఓటు చేర్పించడం, అదేవిధంగా ప్రతి ఆదివారం చాలా మందిని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చూశారు. మధ్య తరగతి ఉద్యోగులు ఫ్యామిలీ జీతాల వరకే సరిపోయినప్పటికీ కూడా 1,00,000 రూపాయలు, 50 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వారం ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడమే కాకుండా పక్కవారిని కన్విన్స్ చేసేటువంటి పరిస్థితి చేశారంటే నిజం కూడా మరి ప్రపంచంలో దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటన జరగదు. దీని పట్ల చంద్రబాబు నాయుడు కూడా వారు చాలా కృతజ్ఞత ఉన్నారు. నిజంగా నాకు నా జీవితంలో నాకు ఒక ఏమంటే సంతృప్తినిచ్చింది. ఇంతమంది ప్రజలు నా కోసం చేశారంటే నేను చేసిన మంచి గుర్తించారు. భవిష్యత్తులో కూడా నా చివరాంతం వరకు కూడా నేను కృషి చేస్తానని చెప్పారు. మరి ఇంతకుముందు మిత్రులు చెప్పారు, ఆరంభమైంది, మనం గెలిచాము అనేటువంటి పరిస్థితి కాకుండా భవిష్యత్తులో మళ్ళీ ఏ విధంగా నిలబెట్టుకోవాలి పెద్దలు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు రేపు రాబోయే మీరు కూడా ఇప్పుడున్న పార్టీ కూడా తప్పులు చేయకుండా, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయరు కానీ మిగతా వాళ్ళు ఇప్పుడున్న మనం అధికారం ఉన్నదని విరవీయకుండా ఆయన చెప్పాడు, మీరు ఎక్కడ కూడా విధ్వంసానికి పాటుపడద్దు, ఏదన్నా ఉంటే మనం పరిష్కారం వైపు పోవాలి తప్ప ఆయన ఎక్కడ ప్రోత్సహించడు. అదంత నేచర్ కూడా కాదు. మనం కూడా మన వైపు నుంచి కృషి చేసి భవిష్యత్తులో కూడా మరి అక్కడ డెవలప్మెంట్ కు, అదే విధంగా తెలంగాణ, తద్వారా తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడిని వారి సేవల్ని మనం ఉపయోగించుకోవడానికి మీ అందరూ కృషి చేయాలని, మా వంతు కూడా మేము కృషి చేస్తామని మేము ఒక ముద్ర అనే డైలీ పేపర్ ఉంది, ఒక పేజీ పెట్టాం. ఆ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఆంధ్ర సంబంధించి కూడా ఒక పేజీని అలాట్ చేసి మా వంతు కూడా మేము కృషి చేశాం. మరొకసారి అమర్ని, సునీత గారిని, వీళ్ళందరూ ఉద్యమం చేసినప్పుడు మేమందరం వెళ్ళేవాళ్ళం ఊరేగింపులకు, వాటికి వెళ్ళి వారితో పాటు ప్రసన్న వీళ్ళందరూ ఉన్నారు. వారందరినీ మరొకసారి అభినందిస్తూ, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక కులానికో మతానికో పరిమితం కాదు, అందరి వాడు అనేది మాత్రం చెప్పాలి. మనం అందరి వాడు చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఆ నినాదాన్ని ముందుకు తీసుకోవాలని మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానివ్వండి, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మేధావి వర్గం కానివ్వండి, అనేక మంది గృహిణులు కానివ్వండి, వారంతా ఏది అనుభవించకుండానే ఒక సెంత ముందు బయటికి రాని వారు కూడా చంద్రబాబు విజన్ పట్ల, చంద్రబాబు చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క వివేకం పట్ల, ఆయన రాష్ట్రానికి అంతకుముందు చేసిన సేవల పట్ల అది మనం మరలా గుర్తించుకొని ఆయన మరలా ముఖ్యమంత్రి రావాలి. నేను మన అన్నగారు, అన్న క్యాంటీన్ మరియు మన అమర్ గురించి 4 మాటలు చెబుదామని, అంటే AAA గురించి ఇవాళ 4 మాటలు చెబుదామని ముందుకు వచ్చాను. ముందుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మనందరికీ తెలుగు వారికి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో అన్నా క్యాంటీన్ పునరావృతం కావటం చాలా ఆనందదాయకం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ఎన్డీఏ కూటమి వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజాము నుంచి నాకు అన్ని చాలా శుభ సూచికలు ఎదురయ్యాయి. నాకు ఒక రకంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం నాకు అనుభూతి కలిగింది. As I walked around my gated community, I was not only greeted by bright yellow flowers and a warm, bright yellow sunshine, but also never before seen a stream of butterflies only in yellow color. చాలా వింతగా అనిపించింది నాకు. నేను ఈ వీడియో తీసి మన అమర్ గారికి పంపించానండి. వాళ్ళ ఇదేమంటారు, అంతా పసుపు మయంగా ఉందేంటి వాళ్ళ అంటే, ఏదో ఇట్ వాస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూడ్ ఆఫ్ ద డే అనిపించింది నాకు. అంటే సాయంత్రానికల్లా మనందరం కలుసుకుంటున్నాం కదా, దీనికి ఏదో ఒక నాంది పలికింది, ఒక శుభసూచకలాగా అనిపించింది అన్నమాట నాకు. A celebration of yellow, the predominant yellow of the Telugudesam party
మన ఈ పసుపు జెండాని విజయ పతాకంగా ఎగరేసి రెపరెపలాడించిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. The yellow which Amar displays on the campaign vehicles are a symbol of energy. ఇది చాలా మందికి తెలుసు అనుకుంటాను. అమర్ గారు ఎంత చక్కగా ఆయన ఓన్ ఇన్నోవేటివ్ గా ఈ వెహికల్స్ అన్నిటి కూడా సరిచేసి వాటికి అన్నిటి కూడా ఒక టైలర్ మేడ్ కస్టమ్ మేడ్ గా ఈ క్యాంపెయిన్ కి ఈ వెహికల్స్ అన్ని కూడా ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం తిరిగినాయి అనమాట. దీస్ క్యాంపెయిన్ వెహికల్స్ ఆర్ అ సింబల్ ఆఫ్ ఎనర్జీ, ఉత్సాహం, పాజిటివిటీ, ఆప్టిమిజం అండ్ కరేజ్. అమర్లో కూడా ఈ లక్షణాలు అన్ని ఉన్నాయని మనందరం కూడా గుర్తిస్తున్నాము అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ నేను డెఫినెట్ గా అమర్ గారి గురించి కూడా చెప్పాలని, ఇక్కడ అమర్ గారు అంటే అమర్ అనే కాదు, అమర్ గారితో పాటు ఉన్న ఆయన సపోర్ట్ చేసిన టీం అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇవాళ అమర్ గారిని నేను ఇవాళ ఫస్ట్ టైం అడిగాను, ఏమంటే మీరు ఎప్పుడు అదే రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు అని అడిగితే అని ఏం లేదండి దానికి ఏం ప్రశ్న లేదు, ఐ జస్ట్ లైక్ టు వేర్ అని చెప్పారు. అయితే నేనేమంటున్నానంటే దానివల్ల మనకి లక్ ఏంటంటే ఆయన ఎక్కడ ఉన్నా సరే 1000 మందిలో మనం ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. అదిగో దట్ ఈస్ అమర్, లుక్ ఫర్ హిమ్, ఈజ్ వెరింగ్ రెడ్ డ్రెస్ అని చెప్పేసి. సో నాట్ ఓన్లీ ఇన్ హిస్ డ్రెస్, ఈజ్ ఆల్వేస్ మెయింటైన్ ఐడెంటిటీ రైట్ ఫ్రమ్ ద డే 1. నేను ఆయనకి ఫ్రాంక్ గా నాకు అంతకుముందు పరిచయం లేదు. ఈ మన చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట నాకు అమర్ గారు కూడా పరిచయం అయింది. ఆయన కృషికి నేను నిజంగా ద బ్రైట్ ఆరెంజ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు రెడ్ విచ్ హీస్ వెరింగ్ ఆల్సో సింబలైజెస్ విక్టరీ, sacrifice and good fortune. And with the victory in Andhra Pradesh, I think all of us will be bestowed with some good fortune, prosperity and happiness in the days to come. By appreciating Amar, I am appreciating all the youth, and I hope they continue to support both the Telugu states in every possible way on the path of progress and prosperity. ఆ రోజు స్టేజ్ మీద చూస్తా అంటే చక్కని దృశ్యాలండి. ఎక్కడ చూసినా అందరూ ఆనందంగా మాట్లాడుకోవడం, ఆహ్లాదంగా మాట్లాడుకోవడం ఎంత బాగుందో కదా. ఎవరు బాధలు లేకుండా అందరూ, అది ఒక పట్టాభిషేకమా అన్నంత ఆనందం అనిపించింది. సో అటువంటి కల్చర్ ని మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇస్తుందండి. అది కూడా మనం కూడా అట్లాగే అట్లా ఫాలో అవుతూ ఇంట్లో చూసుకుందాం. ఎవరితోనో మనకి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, ఫోన్ చేసి చక్కగా క్లియర్ చేసుకుని ఒక అందమైన కల్చర్ ని ముందుకు తీసుకెళ్దాం. ఏమంటారు అందరూ? యా, అందరికీ నమస్కారం అండి. నేను జెనెక్స్ అమర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు గారికి మళ్ళీ సీఎం చేసినందుకు తెలుగు ప్రజలందరికీ, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఆ యజ్ఞంలో మేము కూడా సిబిఎన్ ఫోరం మేము కూడా భాగమైనందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే వివిధ సందర్భాల్లో అందరం కలిసి సిబిఎన్ ఫోరం టీం ఫామ్ అయింది. అంటే నేను బ్యానర్ కడతాం అనుకోండి, సుమిత గారు విప్రో అనుకోండి, అట్లా మిగతా వాళ్ళు అందరూ వేరే రీజన్స్ తో అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యాము. దాని తర్వాత గ్రాటిట్యూడ్ ఈవెంట్ కూడా అందరం కలిసి చేశాము. మేము సిబిఎన్ ఫోరం ఒక పిల్లర్ లాగా ఉండి గ్రాటిట్యూడ్ సక్సెస్ఫుల్ గా చేశాము. దాని తర్వాత మీకు తెలిసిందే అప్ టు ఎలక్షన్స్ May 13th వరకు మా సిబిఎన్ ఫోరం ఫస్ట్ ఎజెండా అదే ఉండేదన్నమాట. బాబు గారిని సీఎం చేయాలి, బాబు గారు ఏపీ అప్పుడే సుఖ సంతోషాలతో ఉంటది అనేది మా ఫస్ట్ ఆలోచన. మా ఎజెండా పూర్తయింది అంతవరకు. దాని తర్వాత May 13th తర్వాత తెలంగాణ అనేది బాబు గారు 2020 విజన్ లో తెలంగాణ భాగం అండి. 2020 అయిన తర్వాత అప్పటి నుంచి డెవలప్మెంట్ అనేది ఏమీ కనపడతలేదండి. బాబు గారు విజన్ ఏదైతే ఉందో అక్కడి వరకు 2020 ఆగిపోయిందండి ఇది. దాని తర్వాత నా ఆలోచన ఏంటంటే బాబు గారు మళ్ళీ తెలంగాణకి రావాలి, అది 28 or 29 లో బాబు గారు మళ్ళీ సీఎం అవ్వాలి తెలంగాణకి అనేది నా ఆలోచన అండి, నా ఆకాంక్ష, ఆలోచన, వాట్ ఎవర్ యూ కాల్. అంటే అన్న క్యాంటీన్ ముఖ్యంగా 2 ఉద్దేశాలండి మొదలు పెడతానికి. ఒకటి, నీ మాదాపూర్లో నేను ఏదైతే 25 ఏళ్ళుగా బిజినెస్ చేస్తున్నానో, ఇక్కడ లోకల్ గా ఏదైతే నేను ఉన్నానో ఆ లోకల్ గా ఉన్న ప్రజలకి, ఇక్కడ నివసించే వాళ్ళకి నా వంతుగా ఒక సర్వీస్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశము.
అది సర్వీస్ ఏ పేరు మీద చేస్తే బాగుంటుంది అన్నప్పుడు బాబు గారు అన్న క్యాంటీన్ లైక్ దాని మీద చేస్తే బాగుంటుందనే ముఖ్య ఉద్దేశంతో అన్న క్యాంటీన్ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేయబోతున్నాము. ఇవాళ జస్ట్ అనౌన్స్ చేస్తున్నాము. ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై వీఆర్ గోయింగ్ టు అండి. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి, కిచెన్ వర్క్స్ అవి ఇవి కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఇది ముఖ్యంగా స్టార్ట్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పేదవాళ్ళు కానీ మిడిల్ క్లాస్ కానీ అందరూ కూడా మధ్యాహ్నం పూట భోజనం మేము అరేంజ్ చేయబోతున్నామండి. అంటే నేను భోజనం అది సిబిఎన్ అది అన్న క్యాంటీన్ రన్ బై జెనెక్స్ సమర్ అండి. దాంట్లో ఎందుకనంటే ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. దాంట్లో టాస్క్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్దలు అందరితోని మీ అందరితో డిస్కస్ చేస్తున్నాను ఎలా ముందుకు వెళ్దాం, ఏం చేద్దాం అనే ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకైతే నేను అనుకుంది ఏంటంటే మధ్యాహ్నం అన్నము, పప్పు కూర, లైక్ చట్నీ, లైక్ మ్యాంగో ఆర్ నిమ్మకాయ ఇట్లాంటి బేసిక్ మెనూతో చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే కడుపు నిండా ఎక్కువ మందికి చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే 100 నుంచి అది 500 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, డిపెండ్స్ రిక్వైర్మెంట్ అంతే. రోజు ఎంతమంది వస్తారు, ఎంతమంది భోజనం చేయగలుగుతారు. ఎందుకంటే పైన ఫెసిలిటీ వచ్చేసి మాక్సిమం 1000 మెంబర్స్ వరకు ఫెసిలిటీ రెడీ చేశానండి. దీని పైనేనండి, మన స్టోర్ పైననే. ఎందుకంటే నాకు కొత్త అండి, నాకు రాజకీయాలు తెలియదు, అన్న క్యాంటీన్ తెలియదు. ఇంతకుముందు నేను ఎప్పుడు సోషల్ సర్వీస్ లో లేను. బట్ ఎందుకు సోషల్ సర్వీస్ లో రావాల్సి వచ్చింది అని అంటే బాబు గారు ఏదైతే 73 ఏళ్ళు బాబు గారు ఏదైతే కష్టపడుతున్నారో బాబు గారికి ఇంకా మోర్ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మోర్ అనేది నా ఆలోచన అండి. ఆ ఆలోచన బ్లెస్సింగ్స్ అనేది అన్న క్యాంటీన్ బాబు గారు లోపల ఫోటో ఉంటుంది. భోజనం చేసిన వాళ్ళు అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదన బాబు గారికి 100 ఏళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనేదే నా ముఖ్య ఆలోచన. దానికి ఈ ముఖ్యంగా ఏంటంటే బాబు గారిని అంటే నాకు ఇష్టం అండి. ఇష్టము, ప్రేమ, ఎవ్రీథింగ్ లైక్ గ్రాటిట్యూడ్ అనుకోండి. ఎందుకంటే ఈ ఏరియాలో నేను బిజినెస్ చేస్తున్నాను అంటే బికాస్ ఆఫ్ బాబు గారు 2020 విజన్లో నేను ఒకండి. కాబట్టి నా వంతుగా ఈ ఏరియాలో నేను సర్వీస్ చేయాలనుకున్నాను. నా వంతుగా బాబు గారికి నా వంతుగా అంటే ఇప్పుడు మధు గారు ఉన్నారు, బాబు గారి గురించి పూజలు చేసిస్తారు, బాబు గారు ప్రసాదం తీసుకెళ్తారు, అతను ఆ విధంగా దైవంగా ప్రార్థిస్తారు. నేనున్నాను, పూజ అనేది తక్కువ చేస్తాను కాబట్టి నేను ఈ విధంగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే సర్వీస్ కెన్ బి ఎనీథింగ్. అంటే ప్రత్యక్షంగా మీరు మనసులో కోరుకుంటారు, మధు గారు వచ్చేసి దేవుణ్ణి కోరుకుంటారు, నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆకలేసినప్పుడు కానీ మీరు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2 నిమిషాలు ఆగి నేను కూడా మీతో కలిసే ఫోన్ చేస్తానండి. మీరు అందరూ వస్తున్నారంటే ప్రతిరోజు కూడా ఉంటాను. అందరం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలనేది నా ముఖ్య ఆలోచన. నేను ఎందుకు తిందాం అనుకుంటున్నానంటే ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తామండి. మెయింటెనెన్స్ కానీ, క్లీన్నెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లైక్ ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ అన్ని ఆ స్టాండర్డ్స్ ఉంటాయనేది చేయాలనేది ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జెనెక్స్ సమ్మర్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎవరైనా సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఏదైనా కష్టమైన పని అంటే నా దగ్గరికి వస్తుందండి. ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ బాబు గారు ల్యాండ్ క్రూజర్ నేనే డిజైన్ చేశాను. ఎలక్షన్ రేపు ప్రమాణ స్వీకారం అనగా నేను ఇక్కడ తయారు చేసి పంపించిన తర్వాతనే బాబు గారు దాని మీద ప్రమాణ స్వీకారానికి వెళ్ళారండి. బాలయ్య గారిది ఏదైతే ప్రచారానికి వాడిన బాలయ్య గారి వెహికల్ కానించి, వెంకట్రావు గారిది కానించి, పెన్నసాని గారి కానించి, హరీష్ అమలాపురం గారు కానీ, చింతమనేని గారు కానీ ఇట్లాంటి రెబల్ స్టార్ వెహికల్స్ అన్ని నేనే స్పెషల్ గా డిజైన్ చేశానండి. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు వాడే పజెరోస్ నేనే డిజైన్ చేశానండి. అప్పట్లో చిరంజీవి గారు పార్టీ లాంచ్ చేసినప్పుడు అది నేనే చేశాను. అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరికీ నేను సర్వీస్ చేయగలిగినాను. మళ్ళీ నేను ఎలా వాళ్ళకి నాకు బిజినెస్ రూపంలో వాళ్ళు అన్ని రూపాల్లో నాకు చేశారు. దానివల్ల నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను. నేను ఎలా నాకు ఇప్పుడు కంఫర్టబుల్ వచ్చిన తర్వాత నేను ఎలా సేవ చేయగలను, సర్వీస్ ఇవ్వగలను, రిటర్న్ ఎలా ఇవ్వగలను అనేది ఒక చిన్న ఆలోచన ఇది. అండ్ నాకైతే బేసిక్స్ కొన్ని తెలుసండి. ఇంకా అన్న క్యాంటీన్ అయితే ఫార్మాట్ ఆల్రెడీ ఆంధ్రలో ఫార్మాట్ ఉంది కాబట్టి ఐ ట్రై టు సీ దట్ ఫార్మాట్ అండ్ మాక్సిమం ఆ ఫార్మాట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ 5 రూపీస్ కూడా తీసుకోకుండా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఇంకా కంప్లీట్ గా ఫ్రీగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం. నేను ఈ స్టోర్ డిజైన్ చేసింది ఎలా అని అంటండి, అన్న కంపెనీ కాపీ చేయలేదండి. దానికన్నా మోర్ స్టాండర్డ్స్, మోర్ కంఫర్టబుల్ సైజ్ అనుకోండి, డిజైన్ అనుకోండి, అన్ని కంఫర్టబుల్ గా డిజైన్ చేశానండి. ఎందుకనంటే క్యాంటీన్కి వచ్చి భోజనం చేసే వాళ్ళు కంఫర్టబుల్ భోజనం ఒకటే కాదండి, బాబు గారిని ఆశీర్వాదం ఒకటే కాదండి, కలర్ కాడ్నుంచి, సైకిల్ కాడ్నుంచి, బాబు గారి బొమ్మ కాడ్నుంచి అందరు మైండ్ లా
ఇన్సెట్ అయిపోవాలండి. ఎందుకనంటే ఎక్కడైనా ఎల్లో కనిపిస్తే బాబు గారికి గుర్తు రావాలి. మనం ఓట్ వేయడానికి ఈవీఎం దగ్గరికి వెళ్తే సైకిల్ మీదకి ఏళ్ళు లాగాలి. అలా అలా డిజైన్ చేయబడుతుంది అన్న క్యాంటీన్. స్టిల్ కొంచెం వర్క్ పెండింగ్ ఉందండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు సైకిల్ డిజైన్ అనుకోండి, పైన స్టోర్ డిజైన్ అలానే ఉంటుంది. ఇంకా పోస్టర్స్ ఆర్ స్టిల్ పెండింగ్ అండి, ఎందుకంటే టైం సరిపోక అన్ని చేయలేదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఈ ఏరియాలో చేశానండి, లైక్ కుక్కట్పల్లి, మణికొండ, ఇంకా వేరే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. షూర్లీ స్టార్టింగ్ ఇన్ దట్ ఏరియాస్ కూడా. బై దిస్ డిసెంబర్ అట్లీస్ట్ నా ఫ్రెండ్స్ కానీ మీరందరూ కలిసి మీ ఏరియాలో రిప్రజెంట్ చేసి క్యాంటీన్స్ ఓపెన్ చేసి పేద ప్రజలకి మీ చేతనైన సహాయం చేయగలుగుతారని నేను ఆశిస్తున్నాను. బై దిస్ డిసెంబర్ ఎండ్ అట్లీస్ట్ మనం 100 క్యాంటీన్స్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. ఎందుకనంటే ఎవరికన్నా ఏదైనా సపోర్ట్ కావాలంటే ఏది ఎక్కడ దొరుకుతుంది స్టాండర్డ్స్ అని అంటే నేను డెఫినెట్గా ఐ సపోర్ట్ యూ. మీ దగ్గర ఏదైనా ప్లానింగ్ కానీ ఏదైనా కావాలంటే నేను సపోర్ట్ చేస్తానండి. నా ముఖ్య ఆలోచన ఏంటంటే పార్టీ అనేది తెలంగాణలో ఉంది, కాకపోతే పార్టీ లీడర్స్ అందరూ బీఆర్ఎస్లను లేకపోతే కాంగ్రెస్లను బీజేపీలో అలా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ పార్టీ లేదు కాబట్టి సో పార్టీని లైవ్లో ఉంచాలి, బాబు గారిని దేవుడిగా చూపించాలనేదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఆంధ్ర ఎట్లయినా సెటిల్ అవుతుంది 5 years తర్వాత 2 కళ్ళు 2 బ్యాలెన్స్ ఉంటాయి. అప్పుడు బాబు గారి తెలంగాణ ఆంధ్ర ఒకటే పొజిషన్లో ఉంటుంది. బాబు గారు తెలంగాణను చూడాలి, ఆంధ్రను చూడాలి. తెలంగాణ చూడాలి అని అంటే మన వంతుగా మన కృషి చేయాలి. జస్ట్ అన్న కంటిన్యూ ఏంటంటే అండి తెలంగాణలో చాప కింద నీళ్ళలాగా స్ప్రెడ్ కావాలనేది ముఖ్య ఆలోచన. అది ఎందుకంటే అండి డైరెక్ట్ ఉద్యమాలు చేసి మీటింగ్స్ పెట్టి టైం చాలా ఉంది, చేసే టైం కాదు ఇది. బేసిక్ ఏంటంటే పార్టీని బతికించుకుందాం, బాబు గారిని మన తెలంగాణ వైపు చూసేలాగా చేసుకుందాం, తెలంగాణ వచ్చేలాగా చేసుకుందాం. తెలంగాణ కూడా 2 కళ్ళు లాగా ఆంధ్ర తెలంగాణ 2 చూసుకుని సమానంగా చేసేలాగా చేయాలనే నా ముఖ్య ఆలోచన. ఎందుకంటే వి మిస్ బాబు గారు ఇన్ తెలంగాణ అండి. తెలంగాణ బిడ్డగా చెప్తున్నాను, నేను పుట్టింది మా ఫాదర్ పుట్టింది అంతా ఇక్కడేనండి. బట్ బాబు గారికి కష్టం వచ్చింది కాబట్టి ఏపీకి వెళ్ళి బాబు గారిని సీఎం అయ్యేలాగా చేసి వచ్చాము. కానీ ఎందుకంటే బాబు గారిని మేము చూస్తూ పెరిగాం కాబట్టి తెలంగాణలో బాబు గారు కూడా మళ్ళీ ఏపీ ఎలా చూస్తున్నారో తెలంగాణలో చూడాలనేదే నా ప్రయత్నం. తెలంగాణ వైపు చూసేలాగా చేయాలనేది నా ప్రయత్నం. తెలంగాణ కూడా నా 2వ కన్ను, తెలంగాణ కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను. తెలంగాణలో కూడా మేము ఉన్నాము, మా పార్టీ తెలంగాణలో 2028లో మా పార్టీ ఉంటుంది. తెలంగాణనే సీఎం అవుతారు, బాబు గారే సీఎం అవుతారు, బాబు గారు లోకేష్ గారు అనేది వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావాలనేది మా ముఖ్య ఆలోచన, నా ఆలోచన అండి ఇది. అందుకనే ఆ కష్టమైన ప్రాజెక్ట్ అనుకోండి నేను ఒక్కడనే తీసుకొని హ్యాండిల్ చేస్తున్నాను. ఎందుకంటే అది కష్టం అని తెలుసు. లక్కీలీ ఏంటంటే లైక్ అందరూ పెద్దలు నేను ఒక 10 రోజులు డొనేట్ చేస్తాను, నా ఫ్రెండ్స్ తోని తలా ఒక్కొక్కరితోని ఒక రోజు డొనేట్ చేస్తానండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 60 days ఫుల్ అయిపోయినాయండి. 365 daysలో ఒక 60 days ఫుల్ అయిపోయినాయి. స్టాండర్డ్ మెనూ, స్టాండర్డ్ ఖర్చు ఉంటుంది. మీ బర్త్డేనో లేకపోతే మీ మ్యారేజ్ డేనో ఏదైనా ఒకేషన్, పేరెంట్స్ ఒకేషన్లో యూ కెన్ సెలబ్రేట్ ఆల్సో. ఇక్కడ వచ్చి మీరు కేక్ కట్ చేసుకొని అందరితో భోజనం చేసి అందరితో ఇక్కడ లంచ్ చేసుకొని మీరు సెలబ్రేషన్ చేసుకోవచ్చు. బేసిక్ మెనూ కాబట్టి డైలీ మినిమం ఇంతనే ఉంటుంది అమౌంట్. ఆ అమౌంట్ మీరు స్పాన్సర్ చేయొచ్చు. ఎన్ని డేస్ అనేది మీ ఇష్టం, మీ ఫ్రెండ్స్తోని ఏదైనా మీ చేతనైంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఐ విల్ టేక్ కేర్ అండి. లైక్ స్పాన్సర్ ఓన్లీ ఐఎమ్ లుకింగ్ ఓన్లీ ఫర్ ఫుడ్ గురించే అండి. ఇక్కడికి అయ్యే రెంట్ కానీ, సాలరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్, మెయింటెనెన్స్ ఇస్ ఓన్లీ. అది నేను డొనేషన్స్ తీసుకోవట్లేదండి. దట్ 100% స్పాన్సర్డ్ మీ అండి. ఎందుకనంటే ఇంకా నేను చేసింది ఏముంటుందని అది ఉంటుంది, అలాంటిది వద్దండి. నేను చేస్తున్నాను. కొన్ని రోజులు స్పాన్సర్ రాని రోజు నేనే చేయాల్సి వస్తుంది. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే ఏదైనా తలపెట్టినప్పుడు కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. అన్నీ మనకి ప్లస్ అవుతాయి, అన్నీ మైనస్ అవుతాయి అనేది ఏముండదు. బట్ నా ఒకటే నమ్మకం ఏంటంటే నేను ఏదైనా తలపెడితే, నేను దేంట్లన్నా కాలు పెడితే అది 100% సక్సెస్ అవుతుంది. మీరు ఈ 10 నెలలుగా చూస్తున్నారు జనక్ సమర్ ఏం చేశాడు, ఏం సక్సెస్ అయిందని మీరు చూశారు. ప్రతి ఈవెంట్, ఈ 10 నెలలు చేసిన ప్రతి ఈవెంట్ కానీ ప్రతి అడుగు కానీ మేము ఎక్కడ ఫెయిల్ కాలేదు. ఎలక్షన్ అయిన రోజు మే 13వ తారీఖు 151 సీట్కి ఒక సీట్ ఎక్కువ వస్తుందని చెప్పాను, అదే జరిగింది. సెంట్రల్లో 20 నుంచి 22 సీట్లు వస్తాయని చెప్పాను, అదే జరిగింది. బాబు గారు కీ మేకర్ అయితే అని చెప్పాను, అదే జరిగింది. 15-20 ఇంటర్వ్యూలు అన్ని ఛానల్స్లో గత ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి ఏబిఎన్, టీవీ5 అన్ని ఛానల్స్లో అదే మాట చెప్పాను, అదే జరిగింది.
ఎలా చెప్పగలిగామంటే మేమంతరం వర్క్ చేసినప్పుడు అక్కడ ఉన్న ఫీలింగ్స్, మనోభావాలు, అక్కడ పబ్లిక్ ఏం ఆలోచిస్తున్నారు అనేది మా ముఖ్య ఆలోచన. సో నాకు మీ అందరి సహకారం కావాలండి, మీ అందరి సహకారాలు కావాలి. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో టు రన్ దిస్ అన్న క్యాంటీన్. చిన్న టాస్క్ కాదు ఇది, చాలా పెద్ద టాస్క్ ఇది. బట్ చేయగలుగుతాన్న నమ్మకం ఉంది, ఎందుకంటే మీరు అందరు ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 10 months కూడా మీరే మా వెనకాల ఉండి, మా ముందు ఉండి, వెనకాల ఉండి మేమున్నామని, ముఖ్యంగా చంద్ర గారు అయితే ఎవ్రీథింగ్ ఐ టేక్ కేర్ అని చెప్పడం. అట్లా చంద్ర గారు లాంటి వాళ్ళు, కళ్యాణి గారు లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఇన్స్పైరింగ్ పీపుల్ బిహైండ్. లేదండి, మేము ఎవ్వరిని కూడా డొనేషన్స్ అడగకుండా కూడా మీరు వచ్చి కవర్ మా చేతులు పెట్టిపోవటం అనేది అది చిన్న పని కాదు. అంటే మేమేంటో తెలియకుండా, మేము ఏం చేస్తో తెలియకుండా లక్షల రూపాయలు మీరు మా చేతిలో పెట్టిపోవడం అది చిన్న పని కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ప్లీజ్ చంద్ర గారు ఒక్క నిమిషం స్టేజ్ మీదకి రాగలుగుతారా ప్లీజ్? కళ్యాణి గారు ఒక్క నిమిషం రాగలుగుతారా ప్లీజ్? ఉన్నారా చంద్ర గారు? చంద్ర గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్ అండి.